కేస్ నెంబర్ 143 2024 అబ్దుల్ వర్సెస్ రాజు. ప్రాసిక్యూషన్ మీ వాదనలు ప్రారంభించండి. దయచేసి మీ పేరు ఈ కోర్టుకి చెప్పగలరా? मेरा नाम अब्दुल है। మీరు ఏం చేస్తుంటారు? मैं बिहार में रहता हूँ और कंपनी के पेट्रोल पंप पर काम करता हूँ। ఆ రోజు ఏం జరిగిందో స్పష్టంగా చెప్పగలరా? मैं पेट्रोल पंप पर काम कर रहा था तो साहब आए। उन्होंने कहा टैंक फुल करने के लिए। मैं टैंक फुल कर रहा, तब वो फोन पर बात कर रहे थे। मैं कहा कि साहब फोन मत यूज करिए, मेरी नौकरी खतरे में होगी। तो उन्होंने गुस्से से देखकर फोन रखा और उन्होंने कहा कि कितना हुआ। मैंने कहा 800 रुपये। उन्होंने कहा कि तेलुगु में बोलो। मैंने कहा मुझे तेलुगु नहीं आती। उन्होंने कहा फिर से बोलो तेलुगु में नहीं आती। मैंने कहा मुझे तेलुगु नहीं आती। तो उन्होंने मेरा गला पकड़कर मुझे नीचे गिराकर बहुत मारा। मैंने क्या गलत पूछ लिया मैडम? मैंने तो पेट्रोल के पैसे ही पूछे थे ना। मैं तो मेरे काम के पैसे ही पूछ रहा था और मैं जाते उसको पकड़ने के टाइम वो मेरा गाड़ी मेरे हाथ के ऊपर से चढ़ा दिया। ముద్దాయిని కోర్టులో ప్రవేశపెట్టండి. చూశారా, తెలుగులో మాట్లాడలేదని కొట్టారంట, పైగా డబ్బులు కూడా ఇవ్వడారంట. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A స్పష్టంగా చెప్పింది, ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది. అబ్దుల్ హిందీలో మాట్లాడడం నేరం కాదు, అది ఆయన హక్కు. ఈరోజు భాష ఆధారంగా కొట్టారు, రేపు జాతి పేరుతో కొడతారా, మతం పేరుతో కొడతారా? మన స్వాతంత్ర సమర యోధులు మన కోసం రక్తం కార్చారు, మనకు స్వేచ్ఛ ఉండాలని. కానీ కొంతమంది దానిని తమ స్వార్థం కోసం ఉపయోగిస్తున్నారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ సస్టైన్. యువర్ ఆనర్, నా క్లయింట్ మీద అభియోగాలు వాస్తవాలను విస్మరిస్తున్నాయి. అతను అతిగా స్పందించాడు, కానీ అది ఒక క్షణికావేశం. రాజ్ 3 సంవత్సరాలుగా అదే పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకుంటున్నాడు. ఆ రోజు అతను స్థానికంగా పెట్రోల్ ఎంత పోయాలి అని తెలుగులో చెప్పమని అడిగాడు, కానీ బాధితుడు నిర్లక్ష్యంగా స్పందించాడు. తెలంగాణ అధికార భాష తెలుగు. ఆర్టికల్ 345 ప్రకారం రాష్ట్రాలు తమ అధికార భాషను నిర్ణయించుకోవచ్చు. స్థానికులు తమ భాషలో సేవను కోరే హక్కును కలిగి ఉంటారు. Your Honor, I want to cross-examine the victim, Abdul. You may proceed. అబ్దుల్ గారు, మీకు హైదరాబాద్లోని స్థానిక సంస్కృతి గురించి తెలుసా? थोड़ा थोड़ा मालूम। మీరు హైదరాబాద్లో పనిచేస్తూ తెలుగు మాట్లాడడం అంటే ఏమైనా ఇబ్బందా? नहीं, मैं सीख रहा हूँ। కానీ మీరు మొదటి స్పందనగా హిందీలో మాట్లాడారు కదా, మీ మేనేజర్ ఏ భాషలో మాట్లాడమన్నారు? कोई भी भाषा में बात करो। మరి నా క్లయింట్ రీజనల్ ప్రైడ్ తో అభద్రతా భావంతో స్పందించాడని భావించవచ్చు. ఇది కావాలనే చేసిన దాడి కాదు. ప్రాసిక్యూషన్ మీరు చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా? ఎస్ మై లార్డ్, ఆ రోజు పెట్రోల్ బంక్ లో జరిగిన ఘటనపై ఆధారాలు నా దగ్గర ఉన్నాయి.
మన పూర్వీకులు మన స్వేచ్ఛ కోసం పోరాడారు. ఆ స్వేచ్ఛను మనం గౌరవించాలి, గర్వించాలి, కానీ ఆయుధాల్లో మలుచుకోకూడదు. భాషలు కమ్యూనికేషన్ కోసమే, ప్రామాణికతకి కాదు. రాజ్యాంగం ప్రతి పౌరునికి మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది. ఆర్టికల్ 19(1)A ప్రకారం ఎవరు ఏ భాషలైనా మాట్లాడే హక్కు ఉంది. అదే సమయంలో ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వ హక్కుని మనందరం గౌరవించాలి. ఇది రీజనల్ ప్రైడ్. ఈ భాష మీద మీకు గౌరవం ఉండొచ్చు, కానీ వేరే వారిపై మతము, జాతి, భాష పరంగా దాడి చేసే హక్కు మీకు లేదు. ఇది చట్టవిరుద్ధం. మీరు చట్టవిరుద్ధంగా ఫిజికల్ అసాల్ట్ చేశారు. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ ఉల్లంఘించారు. పైగా మీరు పేమెంట్ కూడా చేయలేదు. అదేవిధంగా మానవ హక్కుల ఉల్లంఘన చేశారు. దాంతో ఆర్థిక నేరం కూడా. సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట కోర్టు ఈ కేసులో అబ్దుల్ని నిర్దోషిగా ప్రకటించింది మరియు రాజును దోషిగా ప్రకటిస్తూ అతనిపై 5,000 రూపాయల జరిమానాతో పాటు 7 రోజుల సాధారణ జైలు శిక్ష విధించడం అయింది. ద కేస్ ఈజ్ క్లోజ్డ్. I may speak Hindi, but I belong here too. ఈ మట్టిలో నిండినది మన స్వేచ్ఛ కోసం పోరాడిన వీరుల రక్తం. ఆ పోరాటం మనకు హక్కులు ఇచ్చింది. మాట్లాడే హక్కు, జీవించే హక్కు, మనిషిగా గౌరవంగా బ్రతికే హక్కు. కానీ ఆ హక్కులను కొందరు పేదవారిని దూషించడానికి, భయపెట్టడానికి, మనిషిని మనిషిగా చూడకుండా ఒక శబ్దాన్ని ఆధారంగా చేసుకొని కులాన్ని, భాషను ఆయుధంగా మార్చేస్తున్నారు. భాష అనేది మాటల కోసం. మానవత్వం మాత్రం మన హృదయంలో ఉండాలి. ఎవరు ఏ భాష మాట్లాడినా వాళ్ళు కూడా మనవాళ్లే. ఎందుకంటే మన దేశం సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనే మాటలపై నిలబడింది.